వెల్కమ్ బ్యాక్. ఇక ప్రధాన వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు ఇప్పుడు చూద్దాం. ఈనాడు వార్తాపత్రికలో ముఖ్యంగా చూసుకుంటే వరికి ఎకరాకు 10,000 అంటూ కూడా మెయిన్ హెడ్లైన్లు మనం చూస్తున్నాం. అయితే వరద బాధితులకు దుస్తులు, వంట సామాగ్రికి 10,000 సాయం అందిస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏలూరు, కాకినాడ జిల్లాలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఈ విధంగా భరోసా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక రాష్ట్రంలో వైకాపా ఉండటం మన దురదృష్టకరం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం చూస్తున్నాం. ఇక ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రుల స్థాయి సదస్సులో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకి మెయిన్ హెడ్లైన్ లో కనిపిస్తోంది. మరొక చూద్దాం. 70 ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా, గ్రామాల్లో 62,500 కిలోమీటర్ల రహదారులు, విద్యుత్ వాహనాలకు 14,000 కోట్లు. ఇక ఖచ్చిత వాతావరణ సమాచారానికి మిషన్ మోసం, 1,00,000 కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. జెసికా చిరునవ్వుతో చెలరేగిన హ్యారిస్. ఫిలాడెల్ఫియాలో జరిగిన చర్చా వేదికలో డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ అయితే కూడా మరి చిరునవ్వుతో చెలరేగినట్లుగా కూడా ఇక్కడ మనం ఒక పిక్చర్ అయితే మనం చూస్తున్నాం. ఇక ముఖ్యమైన అంశాలపై కూడా ఎవరి వాదన ఏంటంటే, ట్రంప్ యొక్క వాదన చూసుకుంటే అబార్షన్ల హక్కుపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తా అంటూ కూడా ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఇక పన్నులను గణనీయంగా తగ్గిస్తా, గతంలో మాదిరి గొప్ప ఆర్థిక వ్యవస్థను తీసుకొస్తా అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక వాణిజ్యంలో మిత్ర దేశాల మోసాన్ని అడ్డుకునేందుకు దిగుమతి సుంకాలను పెంచుతా అంటూ కూడా ట్రంప్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే రష్యా, ఉక్రెయిన్ల మధ్య కూడా యుద్ధాన్ని ముగిస్తా అంటూ కూడా ట్రంప్ చెప్పారు. ఇక హ్యారిస్ యొక్క వాదనలు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో అబార్షన్ హక్కును తీసుకొస్తా అంటూ కూడా హ్యారిస్ చెప్పడం జరుగుతుంది. మధ్యతరగతికి పన్నుల నుంచి ఉపశమనం కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తాను అంటూ కూడా కమలా హ్యారిస్ చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తానంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. మరొకటి చూస్తే ప్లాస్టిక్ స్ట్రాల నిషేధంపై కూడా ముందుకు సాగుతాను అంటూ కూడా కమలా హ్యారిస్ అయితే తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. దర్యాప్తునకు విజయ్ పాల్ సహకరించడం లేదు, ముందస్తు బెయిల్ పొందేందుకు అనర్హులు, హైకోర్టుకు నివేదించిన పోలీస్ తరపున సీనియర్ న్యాయవాది లూథ్రా. జెసికా వరికి ఎకరాకు 10,000 అంటూ కూడా ఇంతకుముందు మనం ఒక హెడ్లైన్ అయితే చూసాం. అదేవిధంగా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించడం జరిగింది. ఇక పర్యటించిన నేపథ్యంలో కూడా ఆయన ఈ విధమైన హామీలు అయితే ఇస్తూ కూడా ఎవరైతే మరి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక భరోసా అయితే కల్పించడం జరుగుతుంది. మేమున్నాము అంటూ కూడా వారికి భరోసా ఇస్తూ అదేవిధంగా వారికి ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరుగుతుంది. అదే తరహాలో వరికి ఎకరాకు 10,000 అంటూ కూడా ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఏలేరు ఆధునికీకరణ కూడా మా బాధ్యత అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక సురేష్ బెయిల్ పిటిషన్ పై వివరాలు సమర్పించండి, పోలీసులకు హైకోర్టు ఆదేశించడం జరిగింది. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కూడా వివరాలు సమర్పించాలని పోలీసులను అయితే హైకోర్టు ఆదేశించినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మీ కుట్రల్ని అమలు చేసే నందిగం సురేష్ ను పరామర్శించడానికే బయటకు వస్తారా అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే కష్టాల్లో ఉన్న ప్రజలు, బంధువులు మీకు గుర్తుకు రారా అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే జగన్ పై తెదేపా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజం. ఇక మరొక హెడ్లైన్ అయితే చూద్దాం. చేపను గుట్టుక్కుమనబోయి పాము గతుక్కుమంది. రైట్, వారం రోజులుగా ఇళ్లను చుట్టుముట్టేసిన కొల్లేరు వరద నీటిలో కూడా విష సర్పాలు సంచరిస్తున్నాయి. ఇక చేపలు, తదితర జలచరాలు ఇళ్ల మధ్యకు వచ్చేస్తున్నాయి. ఏలూరు గ్రామీణ మండలం ప్రత్తికొల్ల లంక వరద ప్రభావిత గ్రామంలో బుధవారం ఓ పాము చేపను మింగేసేందుకు కూడా ఇలా విఫలయత్నం చేసింది. అనంతరం స్థానికులు పామును కొట్టి చంపారు. ఇక్కడ మనం ఇక్కడ ఒక ఇమేజ్ అయితే చూస్తున్నాం. ఇక మరొక న్యూస్ పేపర్ చూద్దాం. పైరు ఏరై కన్నీరు కడలై, మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం మనం ఇక్కడ. అప్పులు ఎలా తీర్చాలి అంటూ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో ఇక వరదల విలయ తాండవంలో అయితే కొట్టుమెట్టాడుతున్నారు రైతులు. అయితే వారి పంట పొలాలు కూడా నష్టపోతున్నారు, పంటల్ని కూడా నష్టపోతున్నారు. వారికి ఏ విధమైన సహాయం అందిస్తారు, మాకు దిక్కెవరు అంటూ కూడా రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక అప్పులు ఎలా తీర్చాలి అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 కోట్ల పంట నష్టం జరిగింది. అదేవిధంగా కన్నీటి వరదలో అన్నదాతలు ఉన్నట్లు కూడా మనం ఇక్కడ మెయిన్ హెడ్లైన్ లో చూస్తున్నాం. వివరాల సేకరణలో కూడా బృందాలు తమ
నేపథ్యంలో అయితే ఉన్నాయి. ఇక తమ పనునైతే కార్యక్రమాలు అయితే చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం అయితే ఎవరైతే ఇప్పుడు వరద బాధితులు రైతులు వారి యొక్క పంటను నష్టపోవడం జరిగిందో ఆ రైతులకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి, అదేవిధంగా వారికి ఏ విధంగా భరోసా కల్పించాలి అనే ఒక పనిలో అయితే నిమగ్నమైనట్లు కూడా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి కూడా బృందాలు అయితే కూడా విఫల ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. రైట్. ఇక పంటంతా వరదపాలు మనం ఎక్కడ చూసినా కూడా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట మొత్తం కూడా వరదపాలు అంటూ కూడా మనం ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. అయితే పొండూరు శ్రీనివాసరావు 25 ఎకరాల్లో కూడా వరి సాగు చేశారు. ఇక ఆయన పంట మొత్తం కూడా నష్టపోయినట్లుగా కూడా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.